ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ప్రధానమంత్రి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ సహా కూటమి నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటరీ పక్ష నేతను ఈ భేటీలో ఎన్నుకోనున్నారు. కూటమి నేతలు ఇక అనంతరం ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అయితే ప్రధానమంత్రి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇక నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. ఇక సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, 17వ లోక్సభ కాలపరిమితి అనేది నెల 16 వరకు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు జరగడం, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి అంటే కూటమికి మెజార్టీ అనేది రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం అనేది కూడా ఉండడంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరిగింది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో 17వ లోక్సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం కూడా చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన తీర్మానం కాపీని, రెజల్యూషన్ను ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికలు ఫలితాలు వీటన్నింటిపై చర్చించిన తర్వాత ఆయన తన యొక్క రాజీనామా లేఖను కూడా అందజేయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని రాజీనామా లేఖను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కేర్ టేకర్ పీఎంగా కొనసాగాల్సిందిగా కూడా కోరడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అనేది నెల 8వ తారీఖున సాయంత్రం 8 గంటలకు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాజీనామాను కూడా అంగీకరించడం అనేది కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు గురించిన చర్చలన్నిటి కూడా జరుగుతాయి. అయితే బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడే కూటమిలో ప్రభుత్వంలో చేరేందుకు తమ యొక్క సమ్మతిని కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ మద్దతు ఇస్తున్నట్టుగా కూడా లేఖలన్నింటి కూడా ఇస్తారు. అంటే ఇదే ప్రభుత్వంలో తాము కొనసాగబోతున్నాం, ప్రభుత్వం ఏర్పాటుకు తమ సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధతను తెలియజేస్తున్నామని చెప్పి తమ పార్టీల తరఫున లేఖలు ఇస్తారు. ఆ లేఖలన్నింటినీ కూడా తీసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి ద్రౌపది ముర్ము ఆహ్వానించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే అంతకంటే ముందు, ఒకరోజు ముందు అంటే 7వ తారీఖు నాడు సాయంత్రం ఇటు బీజేపీకి సంబంధించిన లోక్సభ ఎంపీలు, అదేవిధంగా కూటమి ఎన్డీఏ కూటమి తరఫున వివిధ పార్టీల తరఫున ఎన్నికైన లోక్సభ సభ్యులందరూ కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ఇది ఎన్డీఏ పక్ష సమావేశంగా కూడా పిలుస్తారు. ఈ ఎన్డీఏ పక్ష సమావేశంలో లోక్సభలో తమ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకున్నట్లుగా కూడా వాళ్ళు ఒక తీర్మానం అనేది కూడా చేస్తారు. ఆ తర్వాత 8వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత కల్పించాల్సి రావడంతో బీజేపీకి సంబంధించి కొన్ని పోర్ట్ఫోలియోలు కొత్తపడే అవకాశం అనేది కూడా కనపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక క్యాబినెట్తో పాటు 2 ఎంఓఎస్లన్నింటి కూడా కోరుతున్నట్లుగా కూడా సమాచారం. ఇక జనసేన కూడా మరొక పదవి అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన కూడా కోరుతున్నది. ఇక ఏదైతే నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ కూడా 3 క్యాబినెట్ పదవులన్నింటి కూడా కోరుతున్నట్లుగా కూడా సమాచారం. దాంతోపాటు లోక్ జనశక్తి పార్టీ ఒక క్యాబినెట్, ఒక ఎంఓఎస్ పదవి అనేది కూడా కోరుతోంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే 2 క్యాబినెట్లు, ఒక ఎంఓఎస్ పదవి అనేది కూడా కోరుతున్నట్లుగా సమాచారం. ఇక కుమారస్వామి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కూడా కోరినట్లుగా సమాచారం. ఎందుకంటే ఇద్దరే గెలిచారు కాబట్టి. అలా భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా అకామిడేట్ చేసిన తర్వాత ఇటు బీజేపీ నుంచి కూడా మంత్రి పదవులన్నింటి కూడా కేటాయిస్తారు. గరిష్టంగా దాదాపు 75 పైగా మంత్రి పదవులన్నింటి కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. 30 నుంచి 35 వరకు కేబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి కేబినెట్ మంత్రులతో పాటు కొంతమంది స్వతంత్ర మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మినిస్టర్స్, మరికొంతమంది సహాయ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు సాయంత్రం కల్లా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఒక ప్రకటన అనేది కూడా వెలువడుతుంది. తాము బీజేపీ సారథ్యంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ఈ ప్రకటన అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి తమ సంసిద్ధతను తెలియజేస్తారు.
శిరీష్, అండ్ మీరు అన్నట్లు ప్రధానంగా ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పెద్దగా ఏ అంశాల గురించి చర్చించినప్పటికీ ప్రధానంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి అలాగే దీని తర్వాత కొన్ని కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సహచరులతో మాత్రమే కీలకంగా సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ ఈ క్యాబినెట్ అనేది కూడా ఉండదు, ఎందుకంటే ఈరోజు ఉదయం జరిగిన క్యాబినెటే చివరి క్యాబినెట్ సమావేశం కాబట్టి ఆ సమావేశంలో కేవలం 17వ లోక్సభను రద్దు చేస్తూ ఏదైతే క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఆ తీర్మానం కాపీని తీసుకుని రాష్ట్రపతికి అందజేశారు. ఇక కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడేంత వరకు కేర్ టేకర్గా కూడా కొనసాగనున్నారు. అయితే విధంగా ఇన్ని రోజులు కూడా ఈ 5 సంవత్సరాల పాటు పరిపాలనలో తనకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఈ ప్రభుత్వానికి ఫేర్వెల్ పార్టీ అనేది కూడా ఇస్తారు. ఆ ఫేర్వెల్ పార్టీ తర్వాత ఇక ఎవరైతే మళ్ళీ లోక్సభ ఎంపీలుగా గెలిచారో వాళ్ళు కొత్త మంత్రివర్గంలో కొత్త ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా ఉండబోతున్నారో వాళ్ళు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాతనే డెసిషన్స్ అనేటివి కూడా ఉండబోతున్నాయి. కాకపోతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో మాత్రం కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి, బీజేపీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు గురించే ప్రత్యేకంగా చర్చిస్తారు. అదేవిధంగా తమ యొక్క మద్దతును కూడా తెలియజేస్తారు. ఆయా పార్టీల యొక్క ప్రాధాన్యతలు వాటన్నిటిని కూడా తెలియజేసే అవకాశం కూడా ఉంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.